హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో సింపుల్గా గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ 2 యాడ్ చేసుకోండి. నేనైతే 65 గ్రామ్స్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. బాల్స్ స్మూత్గా రావడానికి కొంచెం కలుపుకోండి. అండ్ నెక్స్ట్ కొంచెంగా వాటర్ కలుపుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. నీట్గా దీన్ని కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనం ఏ సైడ్ పెట్టుకోవాలి. నీట్గా వాటర్ కలుపుకొని అప్పుడే ఇది కంప్లీట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. పాకం కోసం నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ కంప్లీట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, గట్టి పాకం రావాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ ఇది 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయితే పాకం సరిపోతుంది. జస్ట్ 10 మినిట్స్లో మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. నీట్గా నీట్గా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇది ఇక్కడ ప్రిపేర్ అయ్యేలోపు దీన్ని లో ఫ్లేమ్ పెట్టి నెక్స్ట్ మనం బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. బాల్స్ ఇక్కడ స్మూత్గా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలాంటి క్రాక్స్ రాకుండా, మనం ఆయిల్లో వేయంగానే క్రాక్స్ వచ్చి విడిపోతాయి ఫ్రెండ్స్, అలా అవ్వకుండా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇలాచీ ప్రిపేర్ అవుతుంది. ఇలాచీ అండ్ బాల్స్ కూడా రెడీగా ఉన్నాయి ప్రీ హీట్ చేయడానికి. ఆయిల్ కూడా మంచి హీట్గా రెడీగా ఉంది. ఈ సైడ్ పాకం కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్. మనం ఈ పాకాన్ని ఆయిల్ హీట్ చేసే ముందులే ఆఫ్ చేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్లో గులాబ్ జామున్స్ మంచిగా ఫ్రై అయ్యేలోపు ఈ పాకం అనేది కూడా మనకి మంచిగా గోరువెచ్చగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం బాల్స్ అన్నీ నీట్గా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ ఫ్రైయింగ్ అయిపోయేలోపు అది గోరువెచ్చగా అయిపోతుంది కాబట్టి బాల్స్ అనేవి బాగా వేడిగా ఉండాలి, పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి. అప్పుడే బాగా పీల్చుకుంటుంది షుగర్ సిరప్. నెక్స్ట్ మనం ఈ గులాబ్ జామున్స్ని డైరెక్ట్గా సిరప్లో యాడ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. ఈ గులాబ్ జామున్ మొత్తం బాగా హీట్గా ఉన్నప్పుడే సిరప్లో యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ మంచిగా ఇది పీల్చుకోవటానికి. మంచిగా దీన్ని లిడ్ కవర్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయాలి. అండ్ తర్వాత మేము శ్రీరామనవమి సందర్భంగా న్యూ ఛానల్ స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని మేము అందరూ అనుకుంటున్నాము. హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం